మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో తన ఇంటిలో ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడాడు. తెలంగాణ గురించి మాట్లాడాడు, ఆంధ్ర గురించి మాట్లాడాడు, కుల భావన, మత భావన, అదేవిధంగా ప్రాంతీయ భేదాల గురించి కూడా పెద్దగా మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి మాట, నేను తెలంగాణలో మీటింగ్ పెడతాంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పి ఏంటి, తెలంగాణ ఏమైనా సరే మీ జాగీరా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తర్వాత తెలంగాణ సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోసింది, మీరు కూడా చూశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి, నేనేమైనా తెలంగాణకి ముఖ్యమంత్రి అవుతానా, ఆంధ్రప్రదేశ్లోనే కాలేదు ఇక్కడ అవుతానా, ఎందుకంటే ఈ విధంగా ఇబ్బంది గురి చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడాడు. మళ్ళీ ఏమన్నాడు, నేను తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కానప్పుడు మళ్ళీ పోటీ చేయడం ఎందుకు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగానే ప్రకాష్ రాజ్ గారు ఆయన కూడా ట్వీట్ చేశాడు. ఏమని ట్వీట్ చేశాడు ఆయన ట్వీట్ చేసింది ఏంది, ఆయన ఏం ట్వీట్ చేశాడంటే, మీరు వస్తానంటే మేము వద్దంటామా రెండు ద్వారా, కానీ వచ్చే ముందు ఉత్తునే వస్తున్నారా, పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పి రండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. దాంట్లో తప్పు ఉంది, ఎక్కడ బూత్ మాట మాట్లాడలే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడలే. కామన్ మ్యాన్గా కామన్ పీపుల్స్కి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ని ఆయన రైట్ చేయడం కూడా జరిగింది. అంతటితో అయిపోయింది కదా. దానికి బండ్ల గణేష్ అనే వ్యక్తి ఎంత రెచ్చిపోయాడంటే ఆ ట్వీట్ మీద, ప్రకాష్ రాజ్ గారి మీద అసలు బీభత్సంగా, అసలు ఇంక బూతులే. ఇంకా ప్రకాష్ రాజు ఒరే అంటాడు, నా కొడగా అంటాడు. ఏదో చూడండి అసలు ఆయన ట్వీట్ చూస్తే నిజంగానే ఆ బండ గణేష్కి దిమాగ్ పనిచేస్తుందా లేదా మైండ్ ఏమైనా అవుట్ అయిపోయిందా అర్థం కావడం లేదు. అసలు అసభ్య పదజాలం చదవాలంటే చాలా అసలు చండాలంగా ఉంది, చెప్పుకోవడానికి కూడా చండాలంగా ఉంది. కానీ తప్పదు ఇంకా. ఒరే నీకెందుకురా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరు ఏది, నీ కథ ఏంటి, నీ బతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాలు దూరి హీరోలా ఫీల్ అవ్వకు, ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పేసి బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ గారికి కౌంటర్ ఇస్తూ అసభ్య పదజాలంతో చేసినట్టు ట్వీట్. అసలు ఒరే ఏంటి ఆ పదజాలం, కడుపుకి అన్నమేగా తింటాడు, ఆయన ఏమన్నా ఆ విధంగా తిట్టాడా? ఆయన ఎంత సభ్యత సంస్కారంతో ట్వీట్ చేశాడు. బండ్ల గణేష్ అనే వ్యక్తి రిప్లై ఏ విధంగా ఇచ్చాడు, ఏంది మాటలు, ఊరే ఏంటి, ఏ ఊరైతేనేమి, ఏ ఊరైతేనేమి పవన్ కళ్యాణ్ చెప్పలేదా? రాజకీయ పార్టీ నాయకులు ఈ దేశంలో ఎక్కడైనా సరే రాజకీయంలో చేయవచ్చు, ఏ రాష్ట్రంలో సరే తిరగచ్చు అని చెప్పేసి మీ పవన్ కళ్యాణ్ కదా చెప్పేది. మరి ఆయన కూడా ఈ దేశంలో ఉన్నాడు ఆయన ప్రకాష్ రాజ్ గారు, ఆయన కూడా ప్రశ్నిస్తాడు, అడుగుతాడు, ఏం మాట్లాడకూడదా ఏంటి అంటే ఒక్క మీ పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది, ఇంకెవరు కూడా ప్రశ్నించకూడదు, ఇంకెవరు కూడా అడగకూడదా? ఏమయ్యా బండ్ల గణేష్, తింటే సరిపోదు, దిమాగ్ కూడా పెంచుకోవాలి. మరి ఇంత అధ్వానంగా ఇంత వరస్ట్గా తయారైపోయారు ఇంత బస్వమే. ఆ మాటలో ఆ బూతులు యాడిని చూస్తాయి, వీటిని చూస్తేనే జీలో బలుపు బాగా పెరిగింది అనేసి అర్థమవుతుంది. ఈ జీలో బలుపుని ఎవరు తగ్గిస్తారో తెలియదు, కానీ బండ్ల గణేష్కి ఏదో రోజు ఎవరో ఒకరు అయితే గట్టిగానే దింపే అవకాశం అయితే ఉంది.